ఆరోగ్య అభిలాషులారా, నా ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు, మీ యొక్క మిత్రులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా తెలిసిన వారు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి. వారికి వెంటనే మీరు ఈ పాయింట్ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్కాలంలో, ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించిన వారు అవుతారు. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ప్రతి క్లాస్ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో, రివర్స్ లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్య అభిలాషులారా, మరి ఈరోజు మనం ఈ యొక్క 11th డే 11వ ఆక్యుప్రెషర్ క్లాస్కి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి ఈరోజు అనేక మందులు ఉన్నటువంటి మరి ఒక ముఖ్యమైన సమస్య ఏమిటని ఇక్కడ మనం గమనించినట్లయితే నిద్రలేమి. నిద్ర సరిగా పోవట్లేదు. చాలా మంది టుడే వి సీ సో మెనీ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్. మరి దానికి మనం ఒకసారి రీజన్స్ గమనించినట్లయితే మరి చాలా మంది డే అండ్ నైట్ వర్క్ చేయడం కావచ్చు, తర్వాత వారి యొక్క పనులలో నిమగ్నమైపోయి ఉండడం కావచ్చు, ఎక్కువ మంది వారి యొక్క కళ్ళని మరి కంప్యూటర్స్కి, ఫోన్స్కి ఎక్స్పోజ్ చేసేటటువంటి కారణాలు కావచ్చు, తర్వాత వారి జీవితాలలో మరి ఒత్తిడి కలిగినటువంటి సందర్భాలు కావచ్చు, తర్వాత కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వారికి నిద్ర పట్టకపోవచ్చు, ఇంకా వారిలో మనం గమనించినట్లయితే కిడ్నీ ఇండిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రాబ్లం ఉన్న వారికి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే స్టమక్ లో ప్రాబ్లం ఉన్న వారికి, ఇలా అనేక రకాల సందర్భాల్లో ఈ యొక్క నిద్రలేమితనం జరుగుతూ ఉంది. మరి ఆరోగ్య అభిలాషులారా, మరి చాలా మంది ఈరోజు లేట్ నైట్ వరకు కూడాను ఈ యొక్క కంప్యూటర్స్ కి, అది పని నిమిత్తం కావచ్చు లేదా పని లేని నిమిత్తం కావచ్చు, వారు పరిమితమై ఉండడం వలన వారి యొక్క నిద్రలేమితనానికి ఇది దారి తీస్తూ ఉన్నది. ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అని అంటే మరి వారిలో శారీరకమైనటువంటి పని లేకపోవడం కూడాను ఇది నిద్రలేమితనానికి దారి తీస్తుంది. సో కాబట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరికైతే చక్కటి శారీరక శ్రమ ఉంటూ ఉందో వారికి నిద్రలేమితనం అనే సమస్య రాదు. కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మీరు అందరూ గుర్తుంచుకోవాలి, మీకు పెద్దగా పని లేకపోయినా కూడా శరీరానికి అలసట వచ్చేటటువంటి వాకింగ్, జాగింగ్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం ఎంతో ఉత్తమము. ఇవి చేయడం వల్ల బాడీలో ఫైర్, వేడి ఉత్పత్తి అవుతుంది, జీర్ణక్రియలు, జీవక్రియలు సక్రమంగా జరిగి మన బాడీ ఆరోగ్యవంతంగా ఉంటూ ఉంది. ఒకవేళ మీరు నిద్ర లేనితనంతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు మనకి ఈ యొక్క క్లాసులో చెప్పబడ్డటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని మీరు చేసుకొని చక్కగా నిద్రపోవాలని మేము కోరుతూ ఉన్నాము. మరి ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఎప్పుడు చేసుకోవాలి? ఉదయకాలము, సాయంకాలము. మరి ఎక్కడ ప్రెజర్ చేయాలో మనం గమనించినట్లయితే ఇక్కడ మన ఐబ్రోస్ మధ్యలో ఇక్కడ మనకు ఒక గ్రంథి కనెక్టెడ్ పాయింట్ ఉంది, దట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఈ యొక్క ఐబ్రోస్ మధ్యలో ఇక్కడ చక్కగా మనం ఇలా క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ మరియు ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ఈ విధంగా మనము చేసుకోవడం చాలా
ఉత్తమము. అదేవిధంగా మరి ఆక్యుప్రెషర్ లో శక్తి ప్రవాహక నాడులలో డియు ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన సహస్ర చక్రం ఇక్కడ పైన ఉండడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క పాయింట్ కనెక్షన్ రావడం జరుగుతుంది. చాలా చక్కగా మన ఈ యొక్క ఫింగర్స్ తీసుకొని జస్ట్ ఈ విధంగా మనం ట్యాప్ చేయడం జరుగుతుంది. ట్యాప్ రిలీజ్, ట్యాప్ అండ్ రిలీజ్, ఈ విధంగా ట్యాపింగ్ చేయండి. ఎంతసేపు చేస్తారు? జస్ట్ ఒక 2 నిమిషాల వ్యవధి ఈ యొక్క ట్యాపింగ్ చేసినట్లయితే చాలా చక్కగా ఈ యొక్క డియు ఛానల్ యాక్టివేట్ అవుతుంది, మీకు చక్కటి నిద్ర వస్తూ ఉంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, చెప్పబడ్డటువంటి యొక్క 2 పాయింట్స్ ని ప్రతిదినము నిద్రకు ఒక అర్ధగంట ముందు చాలా చక్కగా ఈ యొక్క ప్రెషర్ పాయింట్స్ చేసుకుని చక్కటి నిద్ర మీరు నిద్రించాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.